కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితులు, కొత్తగా వచ్చి చేరుతున్న సవాళ్లను చూస్తూ ఉంటే ప్రపంచం ఇంకా కోలుకోలేకపోతుందని స్పష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో ప్రపంచం ఒక కొత్త గ్లోబల్ ఆర్డర్ వైపు వెళ్తోందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ దిశగా అడుగులు వేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ప్రపంచ వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు మరో కొత్త ప్రపంచ వ్యవస్థ వైపు విశ్వం వేగంగా దూసుకుపోతోంది. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, అన్ని ఘటనలను రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతోంది. విశ్వామిత్ర, విశ్వబంధు రూపంలో నేడు భారత్ అనేక దేశాలకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా అవతరించింది. ప్రపంచ కళ్యాణం కోసం మేము భుజం కలిపి మా శక్తి సామర్థ్యాలతో సహాయం చేస్తూ తగిన పాత్రను పోషిస్తున్నాం. గౌరవ సభాపతి గారు, నేడు ప్రపంచమంతా గ్లోబల్ సౌత్ గురించి చర్చిస్తోంది. కానీ ఆ చర్చకు సూత్రధారిగా ప్రపంచ వేదికలపై గ్లోబల్ సౌత్ గంభీర స్వరంగా నేడు భారత్ నిలిచింది. నేడు భారత్ అనేక దేశాలతో ఫ్యూచర్ రెడీ వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటోంది. ఇటీవల కాలంలోనే ప్రపంచంలోని 9 ముఖ్యమైన పెద్ద దేశాలతో మనకు వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. అందులో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఒకేసారి 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. పదవుల నుండి వెళ్ళిపోయిన వారు ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పాలి. దేశాన్ని ఎలాంటి స్థితిలో ఉంచారంటే, ప్రపంచంలోని ఏ దేశం కూడా మనతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది కాదు. మీరు వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేసి ఉండవచ్చు, కానీ ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఊరికే భారత్తో ఒప్పందాలు చేసుకోవటం లేదు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంతో ఇన్ని దేశాలు ఒప్పందం చేసుకోవడం ఆర్థిక జగత్తులో గొప్ప విషయం. ఇది నాకు కొత్త కాదు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ద్వారా ఒక రాష్ట్రానికే జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాన్ని భాగస్వామిగా తెచ్చి ఆ సామర్థ్యాన్ని చూపించాను. ఆర్థిక సామర్థ్యం, పౌరులలో శక్తి, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్లో బలమైన వ్యవస్థ ఉన్నప్పుడే ప్రపంచం మనతో డీల్ చేయడానికి ముందుకు వస్తుంది.
ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయిన వారికి దేశంలోని అనేక అంశాలను బలోపేతం చేయాలనే ప్రాధాన్యత ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నా మాటలపై నమ్మకం లేకపోతే గత కాంగ్రెస్ ప్రధానుల ప్రసంగాలను విశ్లేషించండి. వారి వద్ద ఎటువంటి స్పష్టమైన ఆలోచన, విజన్ లేదా ఇచ్ఛాశక్తి లేవని మీకు అర్థమవుతుంది. దాని పర్యవసానమే దేశం ఇన్నాళ్ళు ఇంతగా అనుభవించాల్సి వచ్చింది. గౌరవనీయ సభాపతి గారు, నాకు సేవ చేసే అవకాశం కల్పించిన కోట్లాది దేశ ప్రజలకు నేను కృతజ్ఞుడిని. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దటానికే మా శక్తిలో అధిక భాగం ఖర్చవుతోంది. ప్రపంచ దేశాల మనసులో ఉన్న పాత ప్రతిష్టను మార్చడానికి నా శక్తినంతా ధారపోస్తున్నాను. దేశాన్ని అంతగా బర్బాద్ చేసి ఉంచారు. మేము ఫ్యూచర్ రెడీ విధానాలపై దృష్టి సారించాం. నేడు దేశం నీతి, స్పష్టమైన విధానాల పాలసీస్ ఆధారంగా నడుస్తోంది. ఎడహాకిజం, తాత్కాలిక ధోరణిని మేము త్యజించాం. అందుకే ప్రపంచానికి మనపై విశ్వాసం పెరిగింది. మేము రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో ముందుకు సాగాం. నేడు దేశం రిఫార్మ్ ఎక్స్ప్రెస్పై ప్రయాణిస్తోంది. మేము నిర్మాణాత్మక విధానపరమైన సంస్కరణలు చేపట్టాము. మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, పారిశ్రామికవేత్తలు, యువత సామర్థ్యానికి, భారత్ తయారు చేసే ప్రతి వస్తువుకు విలువను చేకూర్చడానికి కృషి చేశాము. నేడు భారత్ ప్రపంచంతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సీఈఓల ఫోరం సమావేశాల్లో నేడు మన పారిశ్రామికవేత్తలను అందరూ సమానంగా చూస్తున్నారు. విదేశాలకు వెళ్ళిన అన్ని పార్టీల ఎంపీలు కూడా గర్వంగా చెబుతున్నారు, అక్కడ మనతో అందరూ సమాన హోదాలో మాట్లాడుతున్నారని. మన ఎంఎస్ఎంఈ నెట్వర్క్ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తోంది. మనం విమానాలనే తయారు చేయకపోవచ్చు, కానీ ప్రపంచంలోని అనేక విమానాలకు అవసరమైన విడి భాగాలు మన దేశంలోని చిన్న చిన్న ఎంఎస్ఎంఈలలో తయారవుతున్నాయి. గౌరవనీయ సభాపతి గారు, దేశంలో జరిగిన ఈ ప్రయత్నాల ఫలితాలు అందరి కళ్ల ముందే ఉన్నాయి. ఐరోపా సమాఖ్య అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల గురించి నిన్న సభలో వివరించడం జరిగింది. ఈ ఒప్పందాల వల్ల ప్రపంచానికి భారత్ పట్ల నమ్మకం పెరిగింది. యూరోపియన్ యూనియన్ ఒప్పందంతో ప్రపంచ స్థాయిలో స్థిరత్వం పెరుగుతుందనే నమ్మకం కలుగగా, అమెరికా ఒప్పందంతో ఆ స్థిరత్వానికి మరింత వేగం తోడయింది. గౌరవనీయ సభాపతి గారు, దీనివల్ల
మన దేశ యువతకు అంటే మధ్యతరగతి, పట్టణ, గ్రామీణ యువతీ యువకులందరికీ గొప్ప లాభం కలుగుతుంది. మన యువత సామర్థ్యంపై మనం గర్వపడాలి. వారి కోసం నేడు ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. వారికి ఇప్పుడు అవకాశాలే అవకాశాలు. నేను యువతకు పిలుపునిస్తున్నాను. స్నేహితులారా, ముందుకు రండి. నేను మీకు తోడుగా ఉంటాను. ధైర్యం చేసి ఎదగండి. దేశం మీకు అండగా ఉంటుంది. ప్రపంచం మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. గౌరవనీయ సభాపతి గారు, పార్లమెంటులోని ఈ ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ జరిగిన చర్చను గమనించిన తరువాత చర్చా స్థాయి కొంచెం మెరుగ్గా ఉండాలని నా మనసు చెబుతోంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు ప్రభుత్వాలలో ఉన్న వారి నుండి ఇంకా ఉన్నత స్థాయి చర్చను ఆశించాను. కానీ వారు ఆ అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. వారిని ప్రజలు ఎలా నమ్మగలరు? గౌరవనీయ సభాపతి గారు, నిన్న ఒక గౌరవ సభ్యుడి మాటలు వింటున్నాను. ఆయన తనను తాను రాజు అని పిలుచుకోవడంలో ఎంతో గర్వపడుతూ ఉంటారు. కానీ ఆయన ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తనను తాను రాజుగా భావించే వ్యక్తి ఆర్థిక అసమానతల గురించి మాట్లాడటం చూస్తూ ఉంటే ఇలాంటివి చూడటం కూడా మా రాతలో ఉందా అనిపిస్తోంది. గౌరవనీయ సభాపతి గారు, మా టీఎంసీ మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ఒకసారి వారు తమను తాము ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిర్దయ అయిన ప్రభుత్వం పతనం అనడానికి ఏవైతే పరామితులు ఉంటాయో ఆ పరామితులన్నింటిలో వారు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఉపదేశాలు ఇస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఇటువంటి నిర్దయ అయిన ప్రభుత్వం వల్ల ప్రజల భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడింది. వారికి ప్రజల పట్ల ఎటువంటి పట్టింపు లేదు. అధికారం తప్ప మరే కాంక్ష లేదు. కానీ ఇక్కడ ఉపదేశాలు ఇస్తున్నారు. అక్రమ వలసలు, ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు సైతం తమ దేశం నుంచి అక్రమ పౌరులను బయటకు పంపిస్తున్నాయి. కానీ మన దేశంలో అక్రమ వలసదారులను రక్షించడానికి ఏకంగా కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారు. అక్రమ వలసదారుల తరపున వకాల్తా పుచ్చుకుని వారిని కాపాడటానికి తమ శక్తినంతా ధారపోస్తున్న వారిని నా దేశ యువత ఎలా క్షమిస్తుంది? ఈ అక్రమ వలసదారులు నా దేశ యువత హక్కులను, వారి ఉపాధిని కొల్లగొడుతున్నారు. ఆదివాసీల భూములను లాక్కుంటున్నారు. మన బిడ్డల జీవితాలకు ముప్పుగా మారుతున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా అధికార దాహంతో ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నవారు నేడు మాకు ఉపదేశాలు ఇస్తున్నారు. ఇన్ని ఆందోళనకర అంశాలపై కళ్ళు మూసుకుని కూర్చున్న వ్యక్తులు వీరు. మరో గౌరవ సభ్యురాలు ఎన్నో విషయాలు చెబుతున్నారు. వారి ప్రభుత్వం మొత్తం మద్యంలో మునిగిపోయింది. అది అందరూ చూశారు. బహుశా వారికి బ్లాక్, నలుపు అనే పదం బాగా ఇష్టమేమో. ఎవరి గతం వారిది.
ఆ బ్లాక్ అనే పదంతో వారికి ఉన్న పాత అనుబంధం ఏంటో వారికే తెలియాలి. గౌరవనీయ సభాపతి గారు, ఇలాంటి మిత్రులకు నేను ఖచ్చితంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రపంచాన్ని ఎంతకాలం మోసం చేస్తారు? మీరు ప్రపంచాన్ని ఎంతకాలం మోసం చేస్తారు? అద్దంలో చూసుకుంటే మీ నిజ స్వరూపం ఎక్కడ దాచుకుంటారు? కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, డిఎంకే లేదా లెఫ్ట్ పార్టీలు కావచ్చు. దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అధికార భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నడిపే అవకాశం వారికి దక్కింది. కానీ వారి గుర్తింపు ఏమిటి? నేడు డీల్స్ గురించి చర్చ జరిగితే గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ వారి కాలంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ గుర్తుకు వచ్చేది. ఇలాంటి డీల్స్ అప్పట్లో జరిగేవి. వారు కేవలం తమ జేబులు నింపుకోవడానికే పనిచేశారు తప్ప పౌరుల జీవితాల్లో మార్పు తీసుకురావటం వారికి ఎప్పుడూ ప్రాధాన్యత కాలేదు. గౌరవనీయ సభాపతి గారు, నేను కొన్ని ఉదాహరణలతో నా మాటలను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చర్చలో అన్ని విషయాలు వచ్చాయి. కాబట్టి నేను వీటిని చెప్పడం చాలా అవసరం. ఇప్పుడు నేను బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తాను. బ్యాంకింగ్ రంగం ఒక విధంగా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. 2014 కంటే ముందు ఫోన్ బ్యాంకింగ్ కాలం నడిచేది. నాయకుల నుండి ఫోన్లు వెళ్ళేవి. దాని ఆధారంగా కోట్లాది రూపాయలు ఇచ్చేసేవారు. పేదలకు మాత్రం బ్యాంకుల్లో అవమానాలు, తిరస్కారాలు ఎదురయ్యేవి. దేశంలోని 50% కంటే ఎక్కువ జనాభా బ్యాంకు గుమ్మం కూడా చూడలేకపోయింది. కాంగ్రెస్ నాయకుల ఫోన్ కాల్స్పై ప్రజలకు బిలియన్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్నవారు దానిని తమ సొంత ఆస్తిగా భావించి మింగేసేవారు. ఇదే ఆట సాగింది. కాంగ్రెస్, యూపీఏ పాలనలో, అలాగే నేడు ఇండియా కూటమిగా ఏర్పడి కూర్చున్న వారి హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ వినాశనం అంచున నిలబడింది. నేను కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఒక దేశ ప్రధాన కార్యాలయంలో కలిశాను. ఇలాగే మాట్లాడుతున్నప్పుడు బ్యాంకింగ్ పరంగా మనం ముందుకు వెళ్ళాలని నేను అన్నాను. అప్పుడు వారు, సార్, మీరిప్పుడు కొత్తగా వచ్చారు, ముందు మీ బ్యాంకుల వ్యవస్థను ఒకసారి అధ్యయనం చేయండి, మేము ఎలా ధైర్యం చేయగలం అని అన్నారు. ఒక దేశ నాయకుడు ఆ సమాచారం తెలిసి నాకు అలా చెప్పారు. ఇక్కడ వీరికి అసలు పట్టింపు లేదు. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో వీరు ఎన్పిఏల కొండలను సృష్టించారు. ఎక్కడ చూసినా ఎన్పిఏల పరిస్థితి ఏమిటి, వాటి నుండి ఎలా బయటపడతాం అనే చర్చలు జరిగేవి. గౌరవనీయ సభాపతి గారు, సవాలు పెద్దదే, కానీ మేము తెలివిగా పనిచేశాం. బ్యాంకింగ్ వ్యవస్థలోని భాగస్వాములందరినీ విశ్వాసంలోకి తీసుకున్నాం. సంస్కరణలు అవసరమని గుర్తించి ధైర్యంతో సంస్కరణలు చేపట్టాం. పారదర్శక వ్యవస్థను రూపొందించాం. ఎన్నో బ్యాంకింగ్ సంస్కరణలు జరిగాయి. బలహీనపడి సరిగ్గా నడవలేని ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేశాం. నన్ను నేను మేధావిగా భావించే ఒక మహానుభావుడు అప్పట్లో, మోదీ ప్రభుత్వం బ్యాంకుల్లో ఈ మార్పులు చేస్తే అది భారతదేశంలోనే అతిపెద్ద సంస్కరణ అవుతుంది అని రాశారు. నేను బాధ్యతలు స్వీకరించగానే ఆ పని చేసేశాను. గౌరవనీయ సభాపతి గారు, వీటన్నింటి ఫలితంగా బ్యాంకుల్లో పేరుకుపోయిన వ్యాధి నుండి
వాటికి విముక్తి లభించింది. బ్యాంకుల ఆరోగ్యం నిలకడగా మెరుగుపడింది. ఇప్పటికీ అవి వేగంగా దూసుకుపోతున్నాయి. బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో వాటి లావాదేవీల వ్యాపారం కూడా పెరిగింది. ప్రజలకు డబ్బు అందటం ప్రారంభమైంది. సామాన్యులకు, పేదలకు రుణాలు లభించాయి. ఎవరికైతే ఒకప్పుడు బ్యాంకుల తలుపులు మూసుకుపోయి ఉండేవో వారికి నేడు రుణాలు అందుతున్నాయి. నేడు ముద్రా యోజన దేశ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా శక్తినిస్తోంది. స్వయం ఉపాధికి ఈ పథకం ప్రేరణనిస్తోంది. కేవలం స్వయం ఉపాధిపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, వారికి చేయూతనివ్వాలి, తోడుగా నిలవాలి, సహాయం చేయాలి. మేము ముద్రా యోజన ద్వారా 30 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ రుణాలను ఎలాంటి గ్యారంటీ లేకుండా దేశ యువతకు అందించాం. వారు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. గర్వించదగ్గ విషయం ఏమిటి అంటే ఇందులో అత్యధిక సంఖ్యలో తల్లులు, సోదరీమణులు లబ్ధిదారులుగా ఉన్నారు. స్వయం సహాయక బృందాలు SHGs నేడు గ్రామీణ మహిళలు పెద్ద కలలు కంటున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలని కోరుకుంటున్నారు. మేము మహిళా స్వయం సహాయక బృందాలను విస్తరించడమే కాకుండా 10 కోట్ల మంది సోదరీమణులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా వ్యవస్థను రూపొందించాం. మా MSME రంగానికి మేము పుష్కలంగా రుణాలు అందించాం. 2014కు ముందు కొండల్లా పేరుకుపోయిన NPAలను నేడు అత్యంత కనిష్ట స్థాయికి తీసుకుని వచ్చామని ఈ పవిత్ర సభలో నేను బాధ్యతతో, సంతృప్తితో తెలియచేస్తున్నాను. నేడు NPA 1% కంటే తక్కువగా ఉంది. బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి ఇది మేము చేసిన ఒక అద్భుతమైన పని. అంతేకాదు, మన బ్యాంకుల లాభాలు నేడు రికార్డు స్థాయిలో ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. గౌరవనీయ సభాపతి గారు, నేను మరో ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు, PSUల గురించి ఒక నమ్మకం ఉండేది. అవి నష్టాల్లో ఉండటానికి, నాశనం కావడానికి, మూతపడటానికే పుట్టాయని. కానీ ఆ మానసిక స్థితిని మేము వాస్తవాల ఆధారంగా మార్చడంలో విజయం సాధించాం. ఈ వ్యక్తులు ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఎన్ని తప్పుడు మాటలు ప్రచారం చేసేవారో, అర్బన్ నక్సల్స్ లాగా ప్రభుత్వ సంస్థల గుమ్మాల వద్ద కార్మికులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే పాపం చేశారు. వారు LIC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HAL వంటి సంస్థల గురించి ఎన్నో అసత్యాలు చెప్పారు. వారి ప్రభుత్వ హయాంలో వాటిని నిర్వహించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. గౌరవనీయ సభాపతి గారు, మేము ఇందులో కూడా ధైర్యం చూపాము. ప్రభుత్వ రంగ సంస్థల్లో, PSUస్లో కూడా సంస్కరణలు చేపట్టాం. సంస్కరణల పరంపరను నిరంతరం కొనసాగించాం. నేడు LIC పుట్టినప్పటి నుండి చూసుకుంటే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కాలం ఇప్పుడే. కాంగ్రెస్ నాయకులు ఏ ప్రభుత్వ సంస్థలకైతే తాళాలు వేసే స్థితికి తెచ్చారో, దేనిపై తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారో, నేడు ఆ సంస్థలు రికార్డు స్థాయి లాభాల్లో ఉన్నాయి.
అంతేకాదు అవి తమ పనితీరుతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా కలను సాకారం చేయడంలో అవి గొప్ప ఉత్ప్రేరకంగా, క్యాటలిస్టిక్ ఏజెంట్గా పాత్రను పోషిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఉపాధిని కల్పిస్తున్నాయి. మన కొన్ని ప్రభుత్వ సంస్థలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి, తమ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాల అభివృద్ధి ప్రయాణంలో అవి భాగస్వాములు అవుతూ ఉన్నాయి. నేడు మన ప్రభుత్వ సంస్థలకు దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భారీ ఆర్డర్లు వస్తున్నాయి. రాబోయే 25 ఏళ్ళు దేశానికి ఒక ముఖ్యమైన ఘట్టమని నేను ఏదైతే చెబుతూ ఉంటానో దానికి సంబంధించిన సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గౌరవనీయ సభాపతి గారు, కాంగ్రెస్ విశ్వాసఘాతకం చేయటంలో మన దేశ అన్నదాతలను కూడా వదల్లేదు. మన దేశంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 10 కోట్ల మంది ఉన్నారు. వారు చిన్న రైతులు. వారి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. వారి వైపు చూడనే లేదు. ఆ చిన్న రైతుల ప్రాముఖ్యత గురించి వారికి ఎప్పుడూ అవగాహన లేదు. కేవలం కొంతమంది పెద్ద వ్యక్తులను చూసుకుంటే సరిపోతుంది అనుకుని ఆ రాజకీయాలు చేశారు. గౌరవనీయ సభాపతి గారు, మా హృదయంలో చిన్న రైతుల పట్ల బాధ ఉండేది. క్షేత్రస్థాయి వాస్తవాలు మాకు తెలుసు. అందుకే మేము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకుని వచ్చాం. ఇంత తక్కువ సమయంలో ఈ చిన్న రైతుల ఖాతాల్లోకి మేము 4 లక్షల కోట్ల రూపాయలను పంపించాం. 4 లక్షల కోట్లు అనేది చిన్న అంకె కాదు. గౌరవనీయ సభాపతి గారు, ఈ పథకం మన చిన్న రైతులకు ఒక కొత్త శక్తిని ఇచ్చింది. కొత్త కలలను కనే ధైర్యాన్ని ఇచ్చింది. భారతదేశ ఆశలు, అంచనాలకు అనుగుణంగా మన రైతులు తప్పకుండా ఫలితాలను ఇస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. గౌరవనీయ సభాపతి గారు, ఇక్కడ కొందరు మిత్రులు అమలు, ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన ఫిర్యాదుల గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. బహుశా వారు ముందే నిర్ణయించుకుని వచ్చినట్లున్నారు. ఇలాగే మాట్లాడాలి అని. అందుకే వారి ప్రసంగాల్లో ఆ ఆవేదన కనిపిస్తోంది తప్ప వాస్తవం కనిపించట్లేదు. గౌరవనీయ సభాపతి గారు, అమలు గురించి వారు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను. నేను ఎవరిని తక్కువ చేయడానికి ఇది చెప్పడం లేదు. కేవలం వాస్తవాలను మాత్రమే ఉంచుతున్నాను. ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది వారి ఇష్టం. కానీ నిజం ఎప్పుడూ నిజమే. మన దేశపు నాయకురాలు ఒకరు హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆమె స్వయంగా ఒక సంఘటనను వివరించారు. అది రికార్డుల్లో అందుబాటులో ఉంది. ఆ నాయకురాలు ఏమన్నారో నేను ఆమె మాటల్లోనే చదువుతున్నాను. చాలా కాలం పాటు నేను ప్లానింగ్ కమిషన్తో పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే వారు కొండ ప్రాంతాల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడానికి సిద్ధంగా లేరు. నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్తో చెప్పాను, మా వర్కర్లకు జీపులు అవసరం లేదు. కనీసం సామగ్రిని మోయడానికి గాడిదలు, మ్యూల్స్ అవసరమని. కానీ
నాకు సమాధానం ఇచ్చారు, మేము జీపులకే డబ్బులు ఇస్తాము, ఎందుకంటే గాడిదల కోసం నిధులు ఇచ్చే పాలసీ మా వద్ద లేదు అని. ఆమె తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే, అక్కడ అసలు రోడ్లే లేవు. ఆమె అలా చెప్పడానికి కారణం హిమాచల్లో రోడ్లు లేకపోవడమే. రోడ్లే లేనప్పుడు జీపుల వల్ల లాభం ఏమిటి? రోడ్డు లేని చోటికి జీపు తీసుకుని ఎవరు వెళ్తారు? కానీ అప్పట్లో ప్లానింగ్ కమిషన్ పట్టుదల ఎలా ఉండేదంటే, ఇస్తే జీపు ఇస్తాం, లేదా ఏమీ ఇవ్వం. గౌరవనీయ సభాపతి గారు, ఈ ప్రసంగం మరెవరిదో కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి ప్రసంగం. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఇదే పనితీరు కొనసాగింది. ఇది ఒక తప్పిదం అని ఇందిరాగాంధీ గారికి స్వయంగా తెలిసినప్పటికీ ఈ పని సంస్కృతిని మార్చడానికి ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆమె విమర్శించిన ఆ ప్లానింగ్ కమిషన్ వ్యవస్థాపకుడు మరెవరో కాదు, ఆమె సొంత తండ్రి గారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన 2 దశాబ్దాల తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంది. 2014 వరకు అందరూ బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, తప్పులను చూశారు, కానీ సంస్కరించే ప్రయత్నం చేయలేదు. 2014లో మాకు అవకాశం లభించినప్పుడు కాంగ్రెస్ కాలం నాటి ఆటంకాలు సృష్టించే ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి నీతి ఆయోగ్ను తీసుకుని వచ్చాం. నేడు అది అత్యంత వేగంగా పనిచేస్తోంది. నేడు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఒక గొప్ప ఉదాహరణ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక మోడల్గా అంతర్జాతీయ సంస్థలు కూడా కొనియాడుతూ ఉన్నాయి. ఇది యాస్పిరేషనల్ జిల్లాల విజయం. దేశంలోని అనేక జిల్లాలను వెనుకబడినవిగా భావించి వదిలేశారు. అక్కడ కోట్ల మంది ప్రజలు కనీస అవసరాలను కూడా తిరస్కరించారు. వారు అలాగే బ్రతకాలని బలవంతం చేశారు. వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోయి వినాశనానికి గురయ్యాయి. ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఎవరికైనా శిక్షగా బదిలీ, పనిష్మెంట్ పోస్టింగ్ చేయాలి అంటే ఇలాంటి జిల్లాలకే పంపేవారు. దానివల్ల ఆ జిల్లాలు ఇంకా పాడైపోయేవి. అదొక సంస్కృతిగా మారిపోయింది. మేము ఆ పరిస్థితులను మార్చాము. యువ సమర్థులైన అధికారులను నియమించాలని, వారికి కనీసం 3 ఏళ్ల సమయం ఇవ్వాలని నిర్ణయించాం. వరుస నిర్ణయాల ఫలితంగా నేడు చూడండి, ఒకప్పుడు ఛత్తీస్గఢ్లోని బస్తర్ యాస్పిరేషనల్ జిల్లాగా ఉండేది. నేడు అదే బస్తర్ ఒలింపిక్స్ పేరుతో దేశవ్యాప్తంగా చర్చల్లో ఉంది. నేడు అభివృద్ధి ధార బస్తర్లోని ప్రతి గ్రామానికి చేరుతోంది. కొన్ని గ్రామాల్లో ప్రజలు మొదటిసారి బస్సును చూసి పండుగ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులను వదిలి వెళ్ళిన వారు నేడు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో తెలియదు. గౌరవనీయ సభాపతి గారు, అమలు అంటే ఏమిటి? యాస్పిరేషనల్ జిల్లాలే దానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇలాంటివి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. కాంగ్రెస్ మిత్రులకు ఈ మార్పులో ఉన్న అమలు కనిపించడం లేదు. వారికి తెలిసిందల్లా ఆ పాత ప్లానింగ్ కమిషన్ మోడల్, జీపు లేదా గాడిద అనే మోడల్. అంతకు మించి వారికి ఏమీ తెలియదు.
వీరు అమలు ఎలా చేసేవారంటే, నేను పుట్టకముందే సర్దార్ వల్లభభాయ్ పటేల్ నర్మదా నదిపై ఆనకట్ట కట్టాలని కలలు కన్నారు. సర్దార్ పటేల్ గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. కానీ వారి అమలు తీరు చూడండి. నేను పుట్టకముందు ప్రారంభమైన ఆ ప్రాజెక్టును నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రారంభించాను. ఇది వారి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా సర్దార్ సరోవర్ డ్యాం కోసం నా రాష్ట్ర రైతుల కోసం 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డ్యాం నిర్మాణానికి వేగం పెంచింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించే భాగ్యం నాకు దక్కింది. నేడు కచ్ వరకు, బీఎస్ఎఫ్ జవాన్లు ఉండే సరిహద్దుల వరకు నర్మదా స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. అమలు అంటే ఇది. ఎవరో అమలు, ఇంప్లిమెంట్ అనే పదాన్ని నేర్పించినట్లున్నారు. ప్రతి ఒక్కరి నోట అదే మాట వస్తోంది. కాంగ్రెస్ పనితీరును మార్చడానికి నేను వచ్చిన తర్వాత చూశాను. ఎన్నో పనులు ఫైళ్లలోనే ఆగిపోయి ఉన్నాయి. అడిగే దిక్కే లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రకటనలు చేయటం, శంకుస్థాపన రాళ్లు వేయటం తప్ప చేసేదేమీ లేదు. అందుకే నేను ప్రగతి అనే ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ను రూపొందించాను. మీరు ఆశ్చర్యపోతారు. బహుశా హిమాచల్లో ఒక రైలు గురించి పార్లమెంట్లో ప్రకటించారు. కానీ నేను వచ్చే వరకు దాని డ్రాయింగ్ కూడా కాగితం మీద లేదు. కేవలం ఎన్నికల కోసం ఆ ప్రకటన చేశారు. ప్రగతి సమావేశాల్లో నా ముందుకు ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆ ప్రాజెక్టు ఎందుకు ఆగింది? ఏ డిపార్ట్మెంట్ వల్ల ఇబ్బంది వచ్చింది? బడ్జెట్ ఎలా పెరిగిపోయింది? 900 కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు 90,000 కోట్లకు చేరిన పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రతి నెల ప్రగతి సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటికే 50 సమావేశాలు పూర్తి చేశాను. రాష్ట్రాలతో చర్చించి సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరిస్తున్నాను. ప్రధాని స్థాయిలో పర్యవేక్షణ ఉండటం వల్ల నేడు 85 లక్షల కోట్ల రూపాయల పనులకు వేగం లభించిందని గర్వంగా చెబుతున్నాను. దేశ శక్తిని ఎంతగా అన్లాక్ చేశామో చూడండి. రైలు, రోడ్డు, నీటిపారుదల, ఇలా ప్రతి రంగంలోనూ అమలు ఎలా ఉంటుందో చేసి చూపించాం. ఉదాహరణకు జమ్మూ శ్రీనగర్ రైలు మార్గం 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును మా ప్రభుత్వం పూర్తి చేసింది. నేడు మంచు కురుస్తున్న వేళ వందే భారత్ రైలు వెళుతుంటే జనం అది విదేశం అనుకుంటున్నారు. కానీ అది మన భారతదేశం. 30 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న ఆ ప్రాజెక్టును మా ప్రభుత్వం పూర్తి చేసింది. గౌరవనీయ సభాపతి గారు, నేను అస్సాం గురించి మాట్లాడుతున్నాను. ఎన్నికల కోసం ఇది చెబుతున్నానని ఎవరు అనుకోవద్దు. వారి పాపాలను చెప్పటం నా బాధ్యత. కాంగ్రెస్ కేవలం ఊహించుకుంటుంది తప్ప అమలుతో వారికి సంబంధం లేదు. అస్సాంలోని బోగిబీల్ బ్రిడ్జ్, అరుణాచల్ ప్రదేశ్,
అస్సాంలను కలిపే కీలకమైన వంతెన. ఇది ఎన్నో ఏళ్లపాటు పెండింగ్లో ఉంది. మేము ప్రగతి ద్వారా దీన్ని సమీక్షించి పూర్తి చేశాం. తద్వారా ఈశాన్య భారతావనికి గొప్ప సౌకర్యాన్ని కల్పించాం. గౌరవనీయ సభాపతి గారు, బీజేపీ అయినా ఎన్డీఏ అయినా మా దృక్పథం సమస్యల పరిష్కారం పట్ల మా ఆలోచన విధానం కాంగ్రెస్ కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 140 కోట్ల మంది దేశ ప్రజలు సవాళ్లకు పరిష్కారం చూపగల సామర్థ్యం కలవారని మా ఆలోచన. మాకు దేశ ప్రజల మీద, వారి సామర్థ్యం మీద నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యానికి అసలైన బలం ఇదే. కానీ కాంగ్రెస్ దేశ ప్రజలనే ఒక సమస్యగా భావిస్తుంది. నేను ఈ మాట ఇక్కడితో వదిలేస్తే బహుశా వారికి ఈ రాత్రి నిద్రపట్టదు. రేపు నన్ను ఎలా తిట్టాలో అని ప్లానింగ్ చేసుకుంటారు. కానీ వారు దేశ ప్రజల గురించి ఎలా ఆలోచించేవారో నేను ఉదాహరణతో సహా చెప్పాలనుకుంటున్నాను. దేశ ప్రజల పట్ల నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి ఆలోచన ఏంటి? నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారు ఒకసారి ఇరాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రసంగం చేస్తూ నెహ్రూ గారితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆమె స్వయంగా చెప్పిన మాటలను నేను కోట్ చేస్తున్నాను. నా తండ్రి గారిని, నెహ్రూ గారిని ఎవరైనా మీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయని అడిగితే ఆయన 35 కోట్లు అని సమాధానం ఇచ్చేవారు అని ఆమె చెప్పారు. అంటే అప్పటి మన దేశ జనాభా 35 కోట్లు. నెహ్రూ గారికి 35 కోట్ల మంది దేశ ప్రజలు సమస్యలుగా కనిపించేవారు. ఎవరైనా దేశ నాయకుడు తన ప్రజలనే సమస్యగా భావిస్తారా? దీనికి ఉదాహరణగా చూపిస్తూ ఇందిరాగాంధీ గారు ఏమన్నారు అంటే, నేడు దేశ జనాభా 57 కోట్లు. అందుకే నా సమస్యల సంఖ్య కూడా అంతే పెరిగింది. అంటే తండ్రికి 35 కోట్ల మంది ప్రజలు సమస్యగా కనిపిస్తే ఆమెకు 57 కోట్ల మంది ప్రజలు సమస్యగా కనిపించారు. తన దేశ ప్రజలనే సమస్యగా చూసే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వారి ఆలోచనకు మా ఆలోచనకు మధ్య ఉన్న తేడా ఇదే. వారి దృక్పథానికి మా దృక్పథానికి ఉన్న వ్యత్యాసం ఇదే. నెహ్రూ గారైనా, ఇందిరాగాంధీ గారైనా, లేదా మొత్తం కాంగ్రెస్ కుటుంబం అయినా వీరంతా భారత ప్రజలను ఒక సమస్యగా భావిస్తారు. గౌరవనీయ సభాపతి గారు, నా ప్రసంగాలు మీరు గమనిస్తే నేను ప్రపంచం ముందు, దేశం ముందు ఒకే మాట చెప్పాను. అది నా నమ్మకం, కన్విక్షన్. సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ మా దగ్గర 140 కోట్ల పరిష్కారాలు ఉన్నాయి. మాకు దేశ ప్రజలే బలమైన పెట్టుబడి. మా దృష్టిలో ప్రతి దేశవాసి భారతదేశ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తి, నిర్మాత, కర్త. మేము వారిని సమస్య అని ఎలా అనగలం? దేశ ప్రజలనే సమస్యగా భావించే ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు కేవలం తమ కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు తప్ప మరెవరికీ చేయలేరు. గౌరవనీయ సభాపతి గారు,
దేశ ప్రజలను అవమానించడం కాంగ్రెస్ స్వభావంలో భాగమైపోయింది. అది వారి సంస్కారాల్లోనే ఉంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ రాష్ట్రపతి గారిని అవమానించింది. ఎన్నికల తర్వాత మన రాష్ట్రపతి గారి గురించి వాడిన పదాలు చూస్తుంటే వీరు ఎలాంటి మనుషులు అని సిగ్గుగా అనిపిస్తోంది. భారత రాష్ట్రపతి గురించి ఏం మాట్లాడుతున్నారు? గౌరవనీయ సభాపతి గారు, నిన్న లోక్సభలో కూడా రాష్ట్రపతి గారి ప్రసంగంపై చర్చ జరగనివ్వలేదు. ఇది రాష్ట్రపతి పదవిని ఘోరంగా అవమానించడమే. పేదరికం నుండి వచ్చిన ఒక మహిళ, గిరిజన కుటుంబం నుండి వచ్చిన మహిళ పట్ల మీరు లోక్సభలో ప్రవర్తించిన తీరు చూస్తుంటే మీకు రాజ్యాంగం అనే పదాన్ని ఉచ్చరించే అధికారం కూడా లేదు. మీరు గిరిజన సమాజాన్ని అవమానించారు, మహిళలను అవమానించారు. రాజ్యాంగం కల్పించిన భారత అత్యున్నత పదవిలో ఉన్న వారిని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే. గౌరవనీయ సభాపతి గారు, వారికి ఏమనిపించినా ఇది కాంగ్రెస్ చేసిన నేరం. Honorable members, it is now 6 p.m. If the House agrees, we may sit beyond 6 p.m. till disposal of the motion of thanks and the presidential address. Do I have the leave of the House to extend the sitting beyond 6 p.m.? Thank you. గౌరవనీయ సభాపతి గారు, సమయం పెంచినందుకు మీకు ఈ సభకు నా కృతజ్ఞతలు. గౌరవనీయ సభాపతి గారు, లోక్సభలో జరిగిన ఘటన అత్యంత బాధాకరం. వారి నిరాశ నిస్పృహలను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దానికోసం దేశ పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయాన్ని ఈ స్థితికి తీసుకురావాలా? ఆ సమయంలో అస్సాంకు చెందిన మన గౌరవ సభ్యుడు ఒకరు చైర్లో కూర్చుని ఉన్నప్పుడు కాగితాలు విసిరారు, టేబుల్ పైకి ఎక్కారు. ఇది ఈశాన్య రాష్ట్రాలను, నార్త్ ఈస్ట్ను అవమానించడం కాదా? అస్సాం పౌరులను అవమానించడం కాదా? నిన్న మళ్ళీ అదే పని చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక దళిత కుటుంబ బిడ్డ చైర్లో కూర్చొని ఉన్నారు. ఆయనను కూడా అవమానించారు. అంటే ఈశాన్య రాష్ట్రాల వారిని అవమానిస్తారు. ఆంధ్రకు చెందిన దళిత బిడ్డను అవమానిస్తారు. వారు దళిత సమాజం నుండి వచ్చినందుకే మీరు ఇలా అవమానిస్తున్నారు. అస్సాం ప్రజల పట్ల కాంగ్రెస్ వారికి విపరీతమైన ద్వేషం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం లేదని వారిని శత్రువులుగా చూస్తారా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భారతరత్న భూపేన్ హజారికా గారు ఈ దేశంలో అత్యంత గౌరవనీయ వ్యక్తి. నేటికి ప్రతి ఇంట్లో ఆయనను స్మరించుకుంటారు. కానీ
కాంగ్రెస్ వారికి ఆ పట్టింపు లేదు. ఈశాన్య ప్రాంతం నుండి వచ్చి తన వాణితో, ఆలోచనలతో దేశాన్ని ఏకం చేసిన భూపెన్ హజారికా గారికి భారతరత్న ఇవ్వాలని మేము నిర్ణయిస్తే దానిపై కూడా వీరికి అభ్యంతరమే. ఖడ్గే గారు ఇక్కడ ఉండి ఉంటే నేను ఆయన ముఖం మీదే చెప్పేవాడిని. భూపెన్ హజారికా గారిని కేవలం ఒక సింగర్ అని సంబోధిస్తూ వారు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఆయనకు భారతరత్న ఇవ్వడాన్ని వ్యతిరేకించడం అంటే మొత్తం అస్సాంను, దేశంలోని కళాభిమానులను వ్యతిరేకించడమే. ఈ అవమానాన్ని అస్సాం ఎప్పటికీ మర్చిపోదు. గౌరవనీయ సభాపతి గారు, నిన్న ఈ సభలో ఒక గౌరవ సభ్యుడిని కాంగ్రెస్ యువరాజు, గద్దార్, ద్రోహి అని పిలిచారు. వారి అహంకారం ఏ స్థాయిలో ఉందో దీనివల్ల అర్థమవుతోంది. కాంగ్రెస్ నుండి ఎందరో బయటకు వచ్చారు. పార్టీ ఎన్నో ముక్కలైంది. చాలామంది వేరే పార్టీల్లోకి వెళ్లారు. కానీ వారెవరినీ ద్రోహులు అనలేదు. కానీ నిన్న ఆ ఎంపీని ద్రోహి అని ఎందుకు అన్నారు అంటే ఆయన ఒక సిక్కు కాబట్టి. ఇది సిక్కులను అవమానించడమే, మన గురువులను అవమానించడమే. కాంగ్రెస్ మనస్సులో సిక్కుల పట్ల ఉన్న ద్వేషం ఇలా బయటపడింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన వ్యక్తిని కేవలం రాజకీయ భావాలు మారినందుకు ద్రోహి అనడం తగదు. ఏ భారత పౌరుడినైనా ద్రోహి అని పిలవడం దేశం సహించదు. ఇలాంటి వారు కాంగ్రెస్ను ముంచక ఇంకేం చేస్తారు? గౌరవనీయ సభాపతి గారు, ఒకవైపు ఈ దృశ్యం ఉంటే మరోవైపు మన సదానందన్ మాస్టర్ దృశ్యం ఉంది. రాజకీయ కక్షల కారణంగా ఆయన 2 కాళ్ళు నరికివేయబడ్డాయి. యవ్వనంలోనే 2 కాళ్ళు కోల్పోయి నేటికి కృత్రిమ కాళ్లతో జీవిస్తున్నారు. కానీ ఆయన సంస్కారం ఎంత గొప్పదంటే ఆయన మాటల్లో ఎప్పుడూ ఒక్క చెడ్డ పదం రాదు. ప్రవర్తనలో ద్వేషం కనిపించదు. నిన్న ఆయన సభలో ప్రసంగిస్తూ కృత్రిమ కాలును చూసినప్పుడు దేశమంతా కలత చెందింది.
రాజ్యాంగం గురించి మాట్లాడే ఇండియా కూటమి సభ్యులు దీనికి బాధ్యత వహించాలి. కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్ల ఒక ఉపాధ్యాయుడి కాళ్ళు నరికేస్తారా? దీనికి వారికి ఎటువంటి విచారం లేదు. కానీ అటువంటి భయంకరమైన దాడి తరువాత కూడా దేశ సేవలో నిమగ్నమై నేడు దేశ విధాన రూపకల్పనలో భాగస్వామి అవుతున్న సదానందన్ మాస్టర్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి లక్షలాది కార్యకర్తల త్యాగాల వల్లే మాకు దేశం కోసం బ్రతికే స్ఫూర్తి లభిస్తోంది. आदरणीय सभापति जी, इन दिनों और वैसे कांग्रेस के हमारे साथियों का मुझ पर जरा विशेष प्रेम है, वो स्पेशल प्रेम है। और जब मैं जिम्मेवारी जो मिली है उसके तहत, और जिम्मेवारी न मिलती तो भी देश के लिए जीना तुमने सीखा है। हम विकसित भारत की जमीन मजबूत कर रहे हैं, उसको एक ताकत दे रहे हैं। एक तरफ देश के युवाओं के लिए मजबूत जमीन तैयार कर रहा हूं, तो कांग्रेस मोदी की कब्र खोदने के कार्यक्रम करवा रही है। और मोहब्बत की दुकान खोलने वाले मोदी तेरी कब्र खुदेगी के नारे लगा रहे हैं जी। ये कौन सी मोहब्बत की दुकान है जो देश के ही किसी नागरिक के कब्र खोदने के सपने देखती हो? ये कौन सा संविधान से उन्होंने सीखा है जो देश के ही किसी नागरिक के कब्र खोदने की बात करते हो? क्या ये संविधान का अपमान नहीं है? क्या ये मानवता का अपमान नहीं है? क्या ये सार्वजनिक जीवन की मर्यादाओं का अपमान नहीं है? और उनको इसका कोई खेद नहीं है। अगर इसके बाद क्या बयान देंगे? बयान देखो, प्रधानमंत्री राज्यसभा में भी रो रहा था। किस प्रकार के संस्कार और वृत्तियों से पले बड़े लोग हैं ये। आदरणीय सभापति जी, मेरे लिए कोई अनुभव मेरा बहुत पुराना है। 2002 से जब वे विपक्ष में थे तब से, और 2004 से जब वो सत्ता में आए तब से, और 2014 से मैं जब यहां आया तब से, पिछले 25 साल से संसद का एक भी सत्र ऐसा नहीं गया, मोदी संसद का सदस्य नहीं था, एक भी सत्र ऐसा नहीं गया जिसमें इस सदन के अंदर मोदी को गाली देने का काम न किया हो इन लोगों ने। 25 साल। और मुझे किसी ने पूछा था, मोदी जी आपके स्वास्थ्य का क्या राज है? मैंने कहा मैं डेली 2 किलो गाली खाता हूं। आदरणीय सभापति जी, ये मोदी की कब्र क्यों खोदना चाहते हैं? ये सिर्फ नारा नहीं है, ये इनके भीतर पड़ी हुई नफरत का प्रतिबिंब है।
इसकी अभिव्यक्ति है और वे इसलिए हैं। हमने 370 की दीवार गिरा दी, इसलिए वो मोदी की कब्र खोदना चाहते। हमने नॉर्थ ईस्ट में बम बंदूक और आतंक का जो छाया बना रहता था, नॉर्थ ईस्ट में शांति और विकास का राह अपनाई, इसलिए वो मोदी की कब्र खोदने पर सोच रहे हैं। पाकिस्तानी आतंकियों को घर में घुस करके जवाब देते हैं, इसलिए मोदी की कब्र खोदने की बात करते हैं। ऑपरेशन सिंदूर करते हैं, इसकी उनको परेशानी होती है और इसलिए वो मोदी की कब्र खोदते हैं। माओवादी आतंक से देश को मुक्ति दिलाने के लिए साहसपूर्ण कदम उठा रहे हैं, इसलिए मोदी की कब्र खोदती है आपको। हमने नेहरू जी ने देश के साथ बहुत बड़ा अन्याय किया था, सिंधु जल समझौता करके। उस सिंधु जल समझौते को हमने एबेंस में डाल दिया। क्या इसलिए आप मोदी की कब्र खोदने के नारे लगा रहे हो? आदरणीय सभापति जी, कांग्रेस की परेशानी कुछ और है। ये पचा नहीं पा रहे कि मोदी यहां तक पहुंचा कैसे, और उनकी परेशानी बढ़ती जा रही है कि भाई पहुंचा तो पहुंचा, लेकिन अब तक टिका क्यों है? और इसलिए वे एक ही रास्ता उनके लिए बचा हुआ लग रहा है कि मोदी तेरी कब्र खुदेगा। आदरणीय सभापति जी, ये तो मान करके बैठे थे। उनका लोकतंत्र, संविधान के कोई लेना देना नहीं। उनको तो लगता है कि प्रधानमंत्री पद उनके परिवार की जागीर है, उस पर कोई और बैठ नहीं सकता। ये जो उनके भीतर में नफरत पड़ी हुई है ना, मोहब्बत की दुकान में जो आग भरी पड़ी हुई है ना, उसका परिणाम है। और इसीलिए कोई क्यों बैठा, हमारा पैतृक अधिकार था, इसलिए मोदी की कब्र खोदने का नारा लेकर के वो चल रहे हैं। आदरणीय सभापति जी, कांग्रेस के शाही परिवार को देश ने दशकों तक अवसर दिया है, ऐसा नहीं है। देश ने आपके लिए भी अपना भविष्य दांव पे लगाया था, लेकिन आपने गरीबी हटाओ के नारे लगाए, गुमराह किया। लाल किले पर से कांग्रेस के एक भी प्रधानमंत्री के भाषण में गरीबी हटाने की बात ना आई हो, ऐसा नहीं हुआ है। लेकिन किसी भी प्रधानमंत्री ने गरीबी हटाने के लिए क्या किया, वो एक बार भी नहीं आया। वो नारे से अधिक कुछ नहीं था उनका। और मोदी ने रास्ता अपनाया गरीब को एम्पावर करने का, गरीब को सशक्त करने का। और मेरे देश के गरीबों को मैं सलाम करता हूं, उन्होंने देश की योजनाओं को समझा, स्वीकारा और अपने सामर्थ्य को बढ़ाने के लिए प्रयास किया। मैं देश के गरीबों का गौरवगान करता हूं कि हमारी नीतियों पर भरोसा करके, हमारी नीयत पे भरोसा करके उन्होंने भी अपने आप को खपाने के लिए कोई कमी नहीं रखी। और 25 करोड़ मेरे गरीब परिवार के भाइयों ने गरीबी को परास्त किया और खुद गरीबी से बाहर आए हैं।
मैं उनको सलाम करता हूं। मेरे 25 करोड़ देशवासी जो निराशा में पड़े हुए थे, दूर एक आशा की किरण दिखाई दी, उठ खड़े हुए और आज हमारे साथ चल पड़े। आदरणीय सभापति जी, 2014 के पहले इम्प्लीमेंटेशन की बातें करते थे। हमारे यहां सैकड़ों लोग रेलवे क्रॉसिंग पर मरते थे। स्कूल की बस रेलवे क्रॉसिंग से जा रही है, 20-20, 25-25 स्कूल के बच्चे मरने की खबरें आती हैं। अनमैन्ड रेलवे क्रॉसिंग, वो इतना बड़ा काम नहीं था कि नहीं कर सकते थे। ये काम भी मुझे करना हुआ और हमने सारे अनमैन्ड क्रॉसिंग बंद कर दिए, लाखों लोगों की जिंदगी बचा ली। इसलिए ये मोदी की कब्र खोदना चाहते हैं। आदरणीय सभापति जी, 2014 से पहले इस देश में 18,000 गांव ऐसे थे जिनको बिजली का मतलब पता नहीं था। बिजली का कोई तार होता है, कोई बल्ब होता है, कोई लट्टू जलता हुआ उसमें उजाला निकलता, पता नहीं था उनको। 18,000 गांव 2014 के बाद जब आपने हमें दायित्व देशवासियों ने दिया, उन 18,000 गांव जिन्होंने कभी बिजली का मुंह तक नहीं देखा था, बिजली का शब्द भी कान पे नहीं सुना था, उन गांवों में उजाला पहुंचाया। इसलिए इनको मोदी की कब्र खोदने के सिवाय अब कोई रास्ता नहीं दिख रहा है। आदरणीय सभापति जी, वो भी एक वक्त था जब देश में बार बार खबरें आती थी, मीडिया में हेडलाइन हुआ करती थी, सरहद की स्थिति के संबंध में बयान आते थे। गोला बारूद नहीं है, बुलेट प्रूफ जैकेट नहीं है, बर्फ के बीच खड़ा है, बर्फ में खड़े रहने के लिए जो जूते चाहिए वो जूते तक नहीं उसके पास, ये खबरें आती थी। हमने देश के जवानों के लिए खजाने खोल दिए, देश के जवानों को जो चाहिए वो देने की चल पड़े। और इसलिए वो चाहते कि अब तो कोई रास्ता बचा नहीं है, बस कब्र खुदेगी मोदी की, यही एक रास्ता उनके लिए बचा है। आदरणीय सभापति जी, एक बार उत्तर प्रदेश के वर्तमान मुख्यमंत्री जी ने सदन में भाषण करते करते वो रो पड़े थे। दिमागी बुखार के कारण बच्चे, अनगिनत बच्चे मर रहे थे। इनको कभी सूझा नहीं कि इस दिमागी बुखार से मुक्ति दिलाई जा सकती है। आदरणीय सभापति जी, आंख की बीमारी ट्रकोमा, लोग परेशान होते थे, आंखें चली जाती थी और विज्ञान प्रगति कर चुका था, हो सकता था, वो नहीं कर सकते थे। हमने दिमागी बुखार से भी मुक्ति दिलाई और हमने ट्रकोमा से भी देश के लोगों की आंखें बचाई। यही सफलताएं हैं, यही संवेदनशीलता है, समाज के लिए जीने मरने का यही संकल्प है। पल पल, तिल तिल समाज के लिए बिताना, घिसना, झलना, वो उनको परेशान कर रहा है। तब जाकर के मोदी तेरी कब्र खुदेगी, ये मंत्र लेकर के चल रहे हैं, ये सपने देख करके चल रहे हैं और बातें लोकतंत्र की करते हैं। मोहब्बत की दुकान के साइन बोर्ड लगाते हैं। क्या सार्वजनिक जीवन में ऐसी नफरत होती है? आदरणीय सभापति जी,
इनकी सरकार रिमोट से चलती थी, मेरी सरकार भी रिमोट से चलती है। 140 करोड़ देशवासी मेरा रिमोट है। एक 140 करोड़ देशवासियों के सपने, 140 करोड़ देशवासियों की आकांक्षाएं, देश के नौजवानों के संकल्प, इनके लिए हम जीते हैं, इनके लिए सरकार चलाते हैं। सत्ता हमारे लिए सुख का रास्ता नहीं है, सत्ता हमारे लिए सेवा का माध्यम है। मुद्रा योजना, लाखों करोड़ों की मदद मिली, स्वरोजगार को बल दिया। कांग्रेस ने कभी स्टार्टअप कल्चर को प्रमोट ही नहीं किया। कुछ सैकड़ों में स्टार्टअप बेचारे अपने, उनको पता भी नहीं था। और इनका तो हाल ये है आदरणीय सभापति जी, अपने घर के स्टार्टअप को भी वो लिफ्ट नहीं कर पा रहे। और हमारी सरकार में आज 2 लाख से ज्यादा स्टार्टअप है। और जब सफलता एक के बाद एक जन सामान्य के दिलों को जीतती है ना, तब जाकर के उनके पास एक ही रास्ता बचा है, मोदी तेरी कब्र खुदेगी। लेकिन उस हमारा याद कीजिए, बीएसएनएल को लेकर के चुटकुले चलते थे, कार्टून बनते थे। आज स्वदेशी 4G स्टैक हमने खड़ा कर दिया। 5G दुनिया में सबसे तेज गति से रोल आउट करने का काम हमने कर दिया। कम्युनिकेशन की नई जनरेशन, नई टेक्नोलॉजी, नई सोच, इसको हमने आगे बढ़ाया। और इसलिए दर्द जुबान पे आ रहा है, मोदी तेरी कब्र खुदेगी। आदरणीय सभापति जी, गरीब की सेवा ये मेरा सौभाग्य है। 4 करोड़ गरीबों को पक्के घर देना मैं जीवन में सुकून मानता हूं। बिजली, पानी, गैस का सिलेंडर, टॉयलेट की सुविधा, मुझे लगता है कि हाँ, परमात्मा ने मुझे सही दिशा में काम करने की प्रेरणा दी है। पहली बार गांव की महिला गर्व से कह रही है, हाँ मैं लखपति दीदी बनी हूं। तो दूसरी कह रही है, इस साल तक मैं लखपति दीदी बन जाऊंगी। जो बन गई है उनको जब पूछता हूं, नहीं बोले साहब अब तो करोड़पति के लिए सोच रहे हैं। ये जो मिजाज बदला है, जो आत्मविश्वास बढ़ा है, और ऐसे देश के कोटि कोटि जनों के आशीर्वाद जिस इंसान पर हो, कोटि कोटि माताओं बहनों का जिस पर रक्षा कवच हो, नारे कितने ही लगा लो, कब्र तुम नहीं खोद पाओगे। ये देश की शक्ति, आशीर्वाद रूपी कवच, माताओं बहनों का मेरे प्रति जो भाव रहा है, जिस श्रद्धा भाव से मैंने माताओं बहनों की सेवा करने का काम किया है, जिनको कोई पूछता नहीं था उसको मोदी पूजाता है। यही करना है, और ये आशीर्वाद ही है जो इनको चूभते हैं, और इसलिए कब्र खोदना चाहते हैं।